జస్ట్ అబ్జర్వ్. కళ్ళు మూసుకుని మనం సుఖాసనంలో కూర్చుని 3 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెడదాము. జస్ట్ అబ్జర్వ్ ద బ్రెత్. Just become aware of your breath. శ్వాస మీద ధ్యాస. మనస్సు శూన్యమైనటువంటి ఆ స్థితిని కూడా అబ్జర్వ్ చేయండి, గుర్తించండి. ఈవెన్ అబ్జర్వ్ ద బాడీ సెన్సేషన్స్. ఎరుకతో ఉండండి. Notice the quality of your breath. మీ యొక్క శ్వాస దీర్ఘంగా ఉందా, లఘువుగా ఉందా, డెన్స్గా ఉందా, సటిల్గా ఉందా? ఎక్కువ బ్రెత్ రేటు ఎక్కువ జరుగుతుందా, తక్కువ జరుగుతుందా? Just a close observation of what is happening to your breath and your body and your mind. Stay alert, aware. Last 1 minute. Thirty seconds.
10 seconds. The joy of breathing. Last 5 seconds. Enjoying your every single breath. Breathing in and breathing out. Dwelling in this moment. You rejoice in every breath. Okay, friends, whenever you are ready, you may slowly open your eyes. నిదానంగా మీ రెండు చేతుల్ని కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరవండి. మన మైండ్ ఎప్పుడు జిబ్బరిష్గా ఉంటుంది, ఎప్పుడు రెస్ట్లెస్గా, ఎజిటేటెడ్గా, ఫుల్ ఆఫ్ థాట్ ఫార్మ్స్, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, ఫుల్ ఆఫ్ unnecessary things. It's such a great treasure for us if we can have an empty mind, tranquil mind. సో ఫ్రెండ్స్, మీకు ఒక ప్రాసెస్ని హోంవర్క్గా ఇస్తాను ఫర్ ద ఫస్ట్ టాపిక్. ఇదేంటంటే మీ యొక్క థాట్స్ని, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్. ఇది మీ మైండ్ యొక్క టెండెన్సీస్ని మీరు గమనించడం రెస్ట్ ఆఫ్ ది అవర్స్లో. మెడిటేషన్ చేసేటప్పుడు కాదు, మెడిటేషన్లో మనం బ్రెత్ను వాచ్ చేస్తాం, కానీ మిగతా టైంలో అప్పుడప్పుడు జస్ట్ పే అటెన్షన్ టు యువర్ మైండ్. ఏ థాట్స్ వస్తున్నాయి, మైండ్ ఎక్కడికి వెళ్తుంది, పాస్ట్లోకి వెళ్తుందా, ఫ్యూచర్లోకి వెళ్తుందా, ఎట్లాంటి ప్యాటర్న్స్, హ్యాబిచువల్ థింకింగ్ ప్యాటర్న్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు డౌటింగ్ థామస్ ఇన్ ద మైండ్, ఆర్ ఇట్ ఈస్ లైక్ టూ మచ్ ఎంగ్రాస్డ్ ఇన్ ద పాస్ట్ థింకింగ్, పాస్ట్ మెమరీస్. ఎక్కడికి వెళ్తుంది మైండ్, అది గమనించడం అన్నమాట. ఇది హోంవర్క్. బికాజ్ మనం మైండ్ఫుల్నెస్ అనేది కూడా మనం కల్టివేట్ చేసుకోవాలి. ఎవ్రీ సింగిల్ మూమెంట్ అలర్ట్గా, అవేర్గా ఉంటూ ఏం జరుగుతుంది నాలో, నా మైండ్లో, ఇవి మనం ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు కట్ డౌన్ చేయొచ్చు. నెగటివిటీ అంతా కూడా కట్ డౌన్, చాప్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని మళ్ళా మనం ఆఫ్టర్నూన్ చేస్తాము. నేనెవరు, నువ్వు ఎవరు, నాన్ యార్ అనే ప్రాసెస్ ఉంది. రమణ మహర్షి సెల్ఫ్ ఎంక్వైరీ ప్రాసెస్, ఇది కూడా నేర్చుకున్నాం. ఇది చేద్దాం మధ్యాహ్నం. సో ఇప్పుడు ధ్యాన అనుభవాల గురించి ఇది సెకండ్ టాపిక్. బిఫోర్ లంచ్ బ్రేక్ విల్ కవర్ దిస్. మనం ధ్యానం చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం తెలుసుకున్న ప్రిన్సిపల్స్ ద్వారా సుఖాసనము, క్లోజ్డ్ ఐస్ అండ్ అబ్జర్వ్ ద బ్రెత్ అండ్ మైండ్ బికమ్స్ ఎంప్టీ అండ్ వీ గెట్ మెనీ ఎక్స్పీరియన్సెస్. ఎన్నో ధ్యాన అనుభవాలు వస్తాయి. సో కొన్ని కేటగిరీస్లో మనం తెలుసుకుందాం. భౌతిక శరీరంలో కలిగే అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద గ్రాస్ బాడీ. మన భౌతిక శరీరంలో వచ్చే అనుభవాలు ఫస్ట్, అవి అవేర్నెస్లోకి వస్తాయి ధ్యానంలో కూర్చుంటే. ఇచ్చింగ్, బాడీ బికమింగ్ హెవీ, లైట్, రెస్ట్లెస్ మూమెంట్స్ ఇన్ ద బాడీ ఒక సైడ్ వాలిపోతుందని గమనిస్తారు, లేకపోతే వెనకాలకు వెళ్ళిపోవడము, లేకపోతే యానింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం గుర్తిస్తాం, రికగ్నైజ్ చేస్తాం ధ్యానంలో. ఇది కూడా ఒక ధ్యాన అనుభవమే. మీ బాడీలో జరిగేది మీరు గమనించగలుగుతున్నారు.
మామూలుగా అయితే మనకు ఉండదు. ఏ పాస్చర్లో కూర్చున్నామంటే మనకు ఎన్నోసార్లు మనకు తెలియకుండానే రెస్ట్లెస్ మూమెంట్స్ ఉంటాయి, ఆక్వర్డ్ మూమెంట్స్ ఉంటాయి మన బిహేవియర్స్లో. కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందితో మాట్లాడేటప్పుడు మనం ఇట్లా ఇట్లా చేతులు కట్టేసుకుని కింద ఐ కాంటాక్ట్ ఉండదు, ఇట్లా కూర్చొని మాట్లాడతాం. వాళ్ళ కళ్ళలోకి చూడడం భయం అనమాట. మనకి అన్కాన్షియస్ జరుగుతుంది అది. అట్లాంటి కొన్ని మనం మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్తో మనం ఈజీగా రికగ్నైజ్ చేస్తాం. మెడిటేషన్లో అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. ఓకే, నా బాడీలో ఇవన్నీ జరుగుతున్నాయి, నా బాడీ ఇక్కడ హెవీగా ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ ఏదో బ్లాక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ మనకి అవేర్నెస్ ఫీల్డ్కి వస్తాయి. సో భౌతిక శరీరంలో జరిగే అనుభవాలు ఫస్ట్. రెండోది మానసిక క్షేత్రంలో వచ్చే అనుభవాలు. You become aware of experiences in the mental body. Your mind is also called a mental body. మన మానసిక క్షేత్రంలో రెస్ట్లెస్ మైండ్ అవన్నీ అవేర్నెస్ ఫీల్డ్లోకి వస్తాయి. మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాము అంటే యు ఆర్ నాట్ దట్, యు ఆర్ నాట్ ద మైండ్, దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ this podium here means that you are not that. What you are able to observe, you are able to be detached, you are able to observe the mind, you are observe the body, you are not that, you are just making an observation. So mind లో జరుగుతుంది అబ్జర్వ్ చేయడం ఒక అనుభవం. అది చాలా వరకు ఫస్ట్ 40 days ప్రాక్టీస్లో వాళ్ళకి అవేర్నెస్లోకి వస్తుంది. నా నెగటివ్ థాట్స్ ఇన్ని ఉన్నాయి, 70% నెగటివ్ థాట్స్, ఓన్లీ 20% పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్, కొన్ని థాట్స్. తర్వాత స్లోగా ఈక్వేషన్ చేంజ్ అవ్వడం తెలుస్తుంది. నెగటివ్ థాట్స్ వెళ్ళిపోయాయి, ఇప్పుడు నా పీస్ఫుల్ థాట్స్ ఉన్నాయి. ఈవెన్ ఆ పీస్ఫుల్ థాట్స్ కూడా వెళ్ళిపోయి 0 థాట్స్ ఇప్పుడు ఆ అవేర్నెస్ ఫీల్డ్లోకి వస్తుంది. భావనా క్షేత్రంలో జరిగే అనుభవాలు, ఇది ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎమోషనల్ బాడీ, మన భావోద్వేగాలకు సంబంధించిన ఎక్స్పీరియన్స్. మెడిటేషన్లో కూర్చోవాలని కొంతమందికి చాలా ఏడ్చేయాలని అనిపిస్తుంటుంది, కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. కొంతమందికి చాలా ఆనందం వచ్చేస్తుంటుంది, అది కూడా అబ్జర్వ్ చేయాలి. కొంతమంది కోపం వచ్చేస్తుంటుంది, ఇవన్నీ కూడా వస్తాయి. యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇట్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ దట్. యు ఆర్ నాట్ దట్ యాంగర్, యు ఆర్ నాట్ దట్ ఫియర్, యు ఆర్ నాట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. తర్వాత శక్తి క్షేత్రంలో మనకు వచ్చే అనుభవాలు. మన శక్తి క్షేత్రంలో రైజ్డ్ వైబ్రేషన్స్, మన వైబ్రేషన్స్ పెరిగిపోవడము, బాడీలో మన ఎనర్జీ లెవెల్స్ పెరగడము, ఈ అన్ని ప్రకంపనాలు రావడము, శరీరంలో ప్రసరణలు జరుగుతూ ఉంటాయి. ఒక ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటే ఎట్లా ఉంటుందండి, అట్లా ఇవన్నీ కూడా అనుభవాలు, మన శక్తి క్షేత్రంలో జరుగుతున్నటువంటి అనుభవాలు. బ్రెత్ ఈజ్ ఎనర్జీ. మన యొక్క శ్వాస మన యొక్క ప్రాణమయ కోశానికి లింక్ ఉంటుంది. మనం తీసుకునే ప్రతి శ్వాస అవేర్నెస్తో తీసుకునే శ్వాస ఏం చేస్తుందంటే మన ఎథరిక్ బాడీ ప్రాణమయ కోశంలోకి ఆ ఎనర్జీ అంతా పంప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎంతో వైబ్రేషన్ పెరుగుతుంది బాడీలో. మన యొక్క ప్రకంపనాలు, శక్తి ప్రసరణలు అన్నీ జరుగుతుంటాయి. ఫీలింగ్ ఆఫ్ ఎనర్జీ మూవింగ్ ఇన్సైడ్ ది స్పైనల్ కార్డ్. ఈ యొక్క శక్తి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మనలో, మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఒక్కొక్క ఈ పుష్పము, లోటస్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి విచ్చుకుంటుంటాయి. ఇవన్నీ మనకి ప్రత్యక్షమైన అనుభవాలు వస్తాయి. సో ఇది 4th కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎనర్జెటిక్ ఎక్స్పీరియన్సెస్. కొంతమందికి ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకి ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అంటారు. అది వాళ్ళు ఏది పట్టుకున్నా కూడా షాక్ వస్తుంటుంది, వేరే వాళ్ళకి షాక్ వస్తుంటుంది. ఎందుకంటే అది హై వోల్టేజ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది, కరెంట్ లాగా. వాళ్ళు ఏది పట్టుకున్నా కూడా ఒక స్పార్క్స్ వస్తుంటాయి అట్లా టచ్ చేయగానే. ఇవి కూడా ఎనర్జీ ఎక్స్పీరియన్సెస్. మెడిటేషన్లో లేనప్పుడు కూడా వైబ్రేషన్స్ సెన్స్ అవ్వగలుగుతాం కదా. అవును,
వైట్ రీడింగ్ కరెక్ట్. అది తెలుస్తుంది బాగా, అది మనకి కరెక్ట్. కూడా ఎలా ఉంటుందో వైబ్రేషన్స్. మెడిటేషన్ కాకుండా వేరే స్టేట్లో ఉన్నప్పుడు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఆ స్టేట్లోకి ట్యూన్ అవుతున్నారు కాబట్టి. బుక్ రీడింగ్ వైల్ యూఆర్ లిజనింగ్ టు ఇన్ ఏ సత్సంగ్, ఇన్ ఏ సజ్జన సంగత్, దిస్ ఎనర్జెటిక్ ఎక్స్పీరియన్స్ కెన్ కమ్. అండ్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్ నాడీస్ ప్యూరిఫికేషన్, నాడీ మండల శుద్ధి, ప్యూరిఫికేషన్ ఆఫ్ ది నాడీస్. 2,72,000 నాడులు ప్రక్షాళనం కాబడతాయి ధ్యానంలో. అప్పుడు ఆ ప్రక్షాళనం అయ్యేటప్పుడు, శుభ్రం పడేటప్పుడు చాలా పెయిన్స్ రావచ్చు బాడీకి. బ్యాక్ పెయిన్ వెరీ కామన్, కొన్ని మస్కులర్ పెయిన్స్ రావచ్చు. ఒక్కోసారి ఆ పెయిన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేం, కొంతమందికి థ్రోట్ పెయిన్ వచ్చేస్తుంది. ఇవన్నీ నాడీ మండల శుద్ధి యొక్క ఎక్స్పీరియన్సెస్. పట్టేస్తుంది, అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. కానీ అది మన సాధన చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఇనిషియల్ పీరియడ్లో ఉంటాయి, కొంత టైం ఉండొచ్చు, కానీ వెళ్ళిపోతుంది తర్వాత. రైట్. No, blood vessels, lymphatic drainage system and venous system, it's only in the physical anatomical components, whereas these nadis that I am speaking is energy tubes. Exactly like blood vessels, we have energy blood vessels, energy tubes. They are not in the physical body, they are in the etheric body. మనకి అన్నమయ కోశం అని ఒకటి ఉంది, రెండవది ప్రాణమయ కోశం. ఆ ప్రాణమయ కోశంలో ఉండే ఈ నాడులు ఉంటాయన్నమాట. 2,72,000 నాడులు ఉన్నాయి. ఆ నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. దే ఆర్ ఇన్సైడ్ ద బాడీ ఓన్లీ. మీన్స్ ఇన్సైడ్ దట్ ఎథరిక్ బాడీ. వేర్ ఈస్ ద ఎథరిక్ బాడీ? ఇట్ ఈస్ మచ్ బిగ్గర్ దాన్ దిస్ ఫిజికల్ బాడీ. దీనికంటే కొంచెం విస్తారంగా ఉండేది అది. విల్ బి టాకింగ్ అబౌట్ దాట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే కుండలిని జాగరణం, ధ్యానంలో ఇంకొక చక్కని ధ్యానానుభవం. ఇవన్నీ విచ్చుకుని 6 చక్రాలు 7వ స్థితి, ఆ స్థితిలోకి మనం వెళ్ళడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఈ జరిగే సమయంలో కూడా కుండలిని నొప్పులు అనేది కూడా రావచ్చు కొంతమందికి. కుండలిని జాగరణం ఒక సపరేట్ టాపిక్ మనకు ఉంది. ఈ కుండలిని జాగరణం అనేది ఎన్నో రకరకాలుగా జరుగుతుంది. ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అందుకే ఓన్లీ ఇట్లానే జరుగుతుందని ఏం లేదు. అందుకే ఇది సపరేట్ టాపిక్గా మనం ఒకసారి సోల్ కోచ్ క్లాస్లో మనకు ఉంటుంది, కుండలిని శక్తి గురించి, చక్రాల గురించి. కానీ ఈ ధ్యానానుభవం ధ్యానంకి చాలా మందికి వస్తుంది. దే హ్యావ్ విజన్స్ ఆఫ్ దీస్ చక్రాస్. అవి ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి, పెటల్స్. లేకపోతే ఎనర్జీ క్రాలింగ్ ద స్పైనల్ కార్డ్, ఈ వెన్నుపూసలో కదలికలు వస్తాయన్నమాట. కొంతమందికి చీమలు పాకుతున్నట్టు వచ్చేస్తుంది, శరీరం అంతా చీమలు పాకినట్టు. కొంతమందికి శరీరం పైనంతా పాములు పాకుతున్నట్టు ఉంటుంది. కొంతమందికి బర్డ్స్, దట్స్ కాల్డ్ విహంగమ్ ఎక్స్పీరియన్స్, ఒక పక్షి ఎగురుతున్నట్టుగా కుండలిని శక్తి యొక్క అనుభవం వస్తుంది. సో రకరకాల అనుభవాలు, ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. 7వది సూక్ష్మ శరీర అనుభవాలు. ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద యాస్ట్రల్ బాడీ. మీ సూక్ష్మ శరీరం చేసే విన్యాసాలు, ఎన్నో రకరకాలమైనటువంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్, ఆల్ యాస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్, టన్నల్ ఎక్స్పీరియన్సెస్, యాస్ట్రల్ వరల్డ్స్లోకి విజిట్ చేయడము, యాస్ట్రల్ మాస్టర్స్ని కలవడము, యాస్ట్రల్గా నేర్చుకోవడము, ఎన్నో రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఈ యాస్ట్రల్ బాడీలోనే చాలా మంది వరకు పాస్ట్ లైఫ్ రీకాల్స్ అనేది జరుగుతుంది. వాళ్ళ గత జన్మలు తెలుస్తుంటాయి, వాళ్ళ చిన్ననాటి రోజులు, తల్లి గర్భస్థితి, ఇవన్నీ కూడా ఈ యాస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్సెస్. కొంతమందికి ఫ్యూచర్ యాక్సెస్ కూడా ఈ యాస్ట్రల్ బాడీ నుంచి కూడా లభిస్తుంది. ఫ్యూచర్ మెమరీస్ అన్నీ కూడా వాళ్ళు ట్యాప్ చేయగలుగుతారు.
టన్నల్ ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్పిరిట్ గైడ్స్, ఇవన్నీ కూడా. తర్వాత 8వ ఎక్స్పీరియన్స్ థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్. ఆఫ్టర్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ఇది ఒక ప్రత్యేకమైన ధ్యాన అనుభవం. కొంతమందికి డ్రిల్లింగ్ పెయిన్తో రావచ్చు థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్. యాజ్ ఇస్ సంథింగ్ నెయిల్ ఈస్ పుట్ హియర్ అండ్ డ్రిల్డ్ అండ్ ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్, ఇంటాలరబుల్ పెయిన్ రావచ్చు కొంతమందికి. ఫోర్ హెడ్ అంతా భారం అయిపోతుంటుంది ఇక్కడ. కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ ఇచ్చింగ్ వస్తుంది, ఇక్కడ ఏదో ప్రెస్ చేసేసినట్టు ఉంటుంది. కొంతమందికి ఇక్కడ నుంచి వెలుగు కనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్. కొంతమందికి ఏముండవు. ఏమొస్తుందంటే వాళ్ళకి ఇన్సైట్స్ వస్తాయి, విజన్స్ ఉండవు, ఏముండవు, కానీ ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం వాళ్ళలో ఫ్లో అవుతుంటుంది. అది కూడా థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్. థర్డ్ ఐ డస్ నాట్ మీన్ దట్ ఓన్లీ విజన్. థర్డ్ ఐ ఆల్సో మీన్స్ విజ్డమ్ ఐ. ఈ యొక్క మనకుండే ఈ జ్ఞాన చక్షువు ద్వారా అపారమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. ఎన్నో థర్డ్ ఐ విజన్స్ వస్తాయి. మనం ఇనిషియల్ పీరియడ్లో వాటిని ఇంటర్ప్రిట్ చేయలేము కూడా. ఫ్యూచరా, పాస్ట్ విజన్సా, ఎందుకు వస్తున్నాయి ఈ విజన్స్ ఏం తెలియదు మనకి. మనం మాత్రం డాక్యుమెంట్ చేసుకుంటూ ఉండాలి, రాయాలి, జర్నల్ రాసుకోవాలి. తర్వాత ఇట్ మేక్స్ సెన్స్. ఈ విజన్స్ యొక్క అంతరార్థం అంతా మీకు బోధపడుతుంది తర్వాత. 9th టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఇది ఇంకొక క్లాస్లో మనకు చెప్పబడుతుంది. ఇది 7 బాడీస్ ఎక్స్పీరియన్స్ అంటాం. 7 బాడీస్ ఎట్లా విచ్చుకుంటాయి ఒక్కొక్కటి. ఆత్మజ్ఞాన శాస్త్రంలో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, 7 బాడీస్ గురించి. 10th ఎక్స్పీరియన్స్ ఆత్మక్షేత్రంలో కలిగే అనుభవాలు, డీప్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ లైక్ సమాధి ఎక్స్పీరియన్స్ అండ్ కనెక్షన్ విత్ ద సోర్స్ ఎక్స్పీరియన్స్, డీప్ స్పిరిచువల్ విజ్డమ్ తీసుకోవడము, డీప్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడము, ట్రాన్స్ఫర్మేటివ్ డీప్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అన్ని ఆత్మక్షేత్రంలో జరిగే అనుభవాలు. సో మనకి ధ్యాన అనుభవాలన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి, విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. అంటే ధ్యానం జరిగేటప్పుడు కాదు, ధ్యానం అయిపోయిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ రాసుకుని విశ్లేషణ చేసుకోవాలి. మోస్ట్లీ సీనియర్స్ క్యాన్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్. సీనియర్ మాస్టర్స్ వాళ్ళు ఓకే ఈ ధ్యాన అనుభవం వచ్చిందా, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. మీ ఎథరిక్ బాడీ ఎక్స్పీరియన్స్, మీది యాస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్, ఇది కారణ శరీరం నుంచి వచ్చిన అనుభవము. ఇవి ఆ సూచనలు మనకి తీసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు బ్రేక్ తీసుకుందాము, ఇంటర్వల్ తీసుకుని తర్వాత ఆ ప్రాసెస్. యా, ఎక్స్పీరియన్సెస్ అనేది మెడిటేషన్ టైంలోనే కాకుండా వేరే టైంలో కూడా మనకి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు సార్, వైల్ స్లీపింగ్ అదర్వైజ్. యా, సో ఎక్స్పీరియన్సెస్ అనేవి వైల్ మెడిటేషనే వస్తాయా లేకపోతే మిగతా టైంలో కూడా వస్తాయి? మిగతా టైంలో కూడా రావచ్చు. వెన్ యు ఆర్ స్లీపింగ్ ఇన్ ద డ్రీమ్స్, మోస్ట్లీ యాస్ట్రల్ experiences will begin. Your astral body తో అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటాం. తర్వాత మీ యొక్క ఈ ప్రకంపనాలు ఇవన్నీ కూడా స్లీప్లో రావచ్చు. ఈవెన్ వైల్ యు ఆర్ అవేక్, అది కూడా ట్రాన్స్ స్టేట్లోకి, ధ్యానం ట్రాన్స్లోకి వెళ్ళడం అనేది కొంతమందికి సంభవిస్తుంది. స్పాంటేనియస్ ఎక్స్పీరియన్సెస్. Okay, we have a topic on dreams. We can easily distinguish that. We go elaborately into that. One is almost 99% dreams are astral dreams. Only 1% is called ordinary dreams. They are routine dreams. Like whatever suppression, whatever is there, it is getting expressed in the dream. But most of them are astral dreams. I have seen a few things during my sleep. I actually thought it was dream, but I could still feel the physical touch and everything. I couldn't make
out what it was. Yeah, we have a topic about these dreams. You will be able to understand. We learn how to decipher the meaning of the dreams. మన కలలు స్వప్నాలు ఆ స్వప్నావస్థలో మనకు వచ్చేవన్నీ కూడా కొన్ని రకరకాల దశల్లో జరుగుతుంది. ఒక మెడిటేటర్కు వచ్చే కలలు వేరు, నాన్ మెడిటేటర్ వచ్చే డిఫరెంట్ అన్నమాట. Quality of your dreaming process will be changed when you start meditation practice, when your awareness is expanded. That's very good, friends. We will take lunch break now.